So I request Dr. Ravindra Kumar Kurimilla to start with the presentation. Over to you. Thank you. ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి రైతు సోదరులకి, అందరి స్టేక్ హోల్డర్కి నా యొక్క నమస్కారాలండి. క్విక్గా మనము ఈ బనానాలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, డే టు డే ఛాలెంజెస్ ఏంటి, రైతుల దగ్గర నుంచి మాకు వస్తున్నవి, దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఏం కావాలనేది బ్రీఫ్గా ప్రజెంటేషన్ చేస్తాము. మనం ఇప్పుడు ఇండియా లెవెల్లో కానీ తీసుకుంటే దాదాపు 10 lakh హెక్టార్స్లో ఈ బనానా కల్టివేట్ చేస్తూ 35 million tons ప్రొడక్షన్ చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే సుమారు 1 lakh హెక్టార్లో బనానా ప్రొడక్షన్ చేస్తూ 7 million tons వరకు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు. అయితే మన ఎక్స్పోర్ట్ కానీ చూసుకుంటే 0.3%. యుకాడార్, ఫిలిప్పైన్స్ వంటి దేశాలతో పోలిస్తే మనం నోవేర్. 3000 కంటైనర్సే మనము ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. దానిలో మహారాష్ట్ర ఫస్ట్ ఇన్ ప్లేసు, సెకండ్ ఆంధ్రప్రదేశ్. కానీ వీ హ్యావ్ పొటెన్షియల్ అప్ టు 2 lakh కంటైనర్స్. 2 lakh కంటైనర్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మనం చూస్తే చేయడానికి కావాల్సింది ఏంటంటే ద కాస్మోపాలిటన్ ఆఫ్ ద ఫ్రూట్ బనానా. అంటే ఫ్రూట్ అందంగా ఉండాలి. ఓకే ఓకే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బనానా బయట కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3 classes ఉంటాయి. ఎక్స్ట్రా క్లాసు, క్లాస్ 1, క్లాస్ 2. ఎక్స్ట్రా క్లాస్ ఫ్రూట్స్ మనము ఇప్పటికి ప్రొడ్యూస్ చేయట్లేదు. ఎక్స్ట్రా క్లాస్ ఫ్రూట్స్లో దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద క్రాప్ రెసిడ్యూస్, ఫ్రీ ఫ్రమ్ కెమికల్స్, ఫ్రీ ఫ్రమ్ పెస్ట్ అండ్ డిసీజెస్, ఫ్రీ ఫ్రమ్ ట్రిప్స్, అన్నీ కూడా ఏమీ లేకుండా ఉండాలి. కానీ మనం ఇప్పుడు క్లాస్ 1 ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కే మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఎక్స్ట్రా క్లాస్ చేస్తే మనం యుఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, అదేవిధంగా చైనా మార్కెట్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనం క్లాసిఫై చేస్తే బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే సిగతోక లీవ్ స్పాట్ అవ్వచ్చు, వైరల్ డిసీజెస్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ అవ్వచ్చు, త్రిప్స్, నెమటోడ్స్, ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనకి గాలులు, వర్షాలు, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా. మూడోది క్రాప్ మేనేజ్మెంట్. అంటే టెక్నికల్లీ డోంట్ నో ఏం మెన్యూర్స్ వేసుకోవాలి, ఏం ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి, ఎంత ఇరిగేషన్ వాటర్ వేయాలి, అది తెలియకపోవడం. నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే క్లైమేట్ కానీ, వర్కర్స్ లేకపోవడం వల్ల కానీ, ఫైనాన్స్ లేకపోవడం వల్ల కానీ ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఛాలెంజెస్ కానీ చూస్తే ఇండస్ట్రీస్ మెయిన్ ప్రాబ్లం అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ప్రొడ్యూస్. అంటే బయట కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్ట్రా క్లాస్ ప్రొడ్యూస్ ఉండాలి. ఇండస్ట్రీస్కి అది అవైలబిలిటీ చాలా లిమిటెడ్ స్కేల్లో ఉంది. 365 days కూడా ఉండట్లే. మనకి ఓన్లీ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకే ఈ క్వాలిటీ ప్రొడ్యూస్ అందుబాటులో ఉంటుంది. రిమైనింగ్ టైము క్వాలిటీ ప్రొడ్యూస్ అందుబాటులో లేదు. ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ అనేది ప్రాబ్లం. అదేవిధంగా పాసిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే రైపనింగ్ ఛాంబర్స్ కానీ, ప్రీ కూలింగ్ ఛాంబర్స్ కానీ అందుబాటులో లేకపోవడం. సో వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అండ్ ఇయర్ రౌండ్ సప్లై ఆఫ్ క్వాలిటీ టిష్యూ కల్చర్ ప్లాంట్స్. అంటే మంచి విత్తనం కానీ మనం రైతుకి ఇవ్వగలిగితే అది వైరస్ నుంచి ఫ్రీ ఉంటుంది. చాలా రకాలైనటువంటి బయోటిక్ ఫ్యాక్టర్స్ దానిలో ఉండవు. అంటే తెగుళ్ళు అనేవి ఏమీ ఉండవు. మంచి తల్లి మొక్క నుంచి సెలెక్ట్ చేస్తారు కాబట్టి ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇయర్ రౌండ్గా అంటే సంవత్సరం అంతా కూడా మొక్కలు మనకు అందుబాటులో ఉంటే సంవత్సరం అంతా కూడా మనం కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్కి అనుగుణంగా మనం ఉత్పత్తులు తయారు చేయొచ్చు. మరి ముఖ్యంగా రైతు సోదరులకి గమనించాల్సింది ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో ఈ పనామా తెగులు రేస్ 4 అనేది మనకు రావడం జరిగింది. ఈ రేస్ 4 అనేది ఇంతవరకు కూడా మనకి ఓన్లీ బీహారు, ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అదేవిధంగా వేరే కంట్రీస్లో ఫిలిప్పైన్స్, ఎక్వాడార్లో ఉంది. అది కానీ మన అనంతపూర్కి వస్తే లేదా రాయలసీమ క్లస్టర్కి వస్తే చాలా ప్రాబ్లం జరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రేస్ 4 అనేది ఈ గ్రాండ్ 9కి కూడా వచ్చి పూర్తిగా 100% కూడా పంట నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి రైతులు చాలా విజిలెంట్గా ఉండాలి. సక్కర్స్ అసలు ప్లాంటింగ్ చేయకూడదు. కంప్లీట్గా టిష్యూ కల్చర్ ప్లాంట్స్ రేస్ 4 నుంచి ఫ్రీగా ఉండే మొక్కలు మాత్రమే తెచ్చి వేసుకోవాలి. అది క్వారంటైన్ మెజర్స్ అనేవి మనం పక్కాగా చేపట్టినప్పుడే ఈ రేస్ 4 అనేది మనం ప్రివెంట్ చేయగలము. ఈ రేస్ 4 రానంత వరకు కూడా మన క్లస్టర్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. వన్స్ రేస్ 4 ఎంటర్ అయితే మాత్రము మనకి చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం.
నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు వేరే రాష్ట్రాల్లో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా కూడా బనానాకి పొటాషియం రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. అదేవిధంగా నైట్రోజను మధ్యస్థంగా కావాలి. భాస్వరం అనేది చాలా తక్కువ మొత్తంలో కావాలి. ఏ రాష్ట్రంలో రికమెండేషన్ చూసుకున్నా అదే ఉంటుంది. కానీ రైతులందరూ కూడా కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్లో భాస్వరం ఎక్కువగా ఉండేటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఆ భాస్వరం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్ వాడడం వల్ల జింక్ కానీ ఐరన్ కానీ పొటాష్ కానీ మనం మొక్కకు అందజేసినా కూడా తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బనానాకి స్పెషలైజ్డ్ న్యూట్రియంట్స్నే మనం వాడాలి. అదేవిధంగా ఎక్కువ పొటాష్, మధ్యస్థంగా నత్రజని, స్వల్పంగా భాస్వరం అనేది వాడుకుంటే దీర్ఘకాలికంలో మనకి పంట క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఫెర్టిగేషన్ అనేది స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కూడా ఇచ్చుకోవచ్చు. కొన్ని రకాల కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్తో పాటు కూడా ఇచ్చుకోవచ్చు సార్. ఓకే సార్, ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఫెర్టిలైజర్ టైలర్ మేడ్ ఈక్వేషన్స్ కూడా మన సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి డెవలప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన టార్గెట్ ఒక హెక్టార్కి 100 టన్నులు ప్రొడ్యూస్ చేయాలంటే మన సాయిల్లో ఉండే నత్రజన్ని, మన ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా ఇస్తున్న నత్రజన్ని మనం తెలుసుకోగలిగితే ఎంత నత్రజని మనం ఎరువుల రూపంలో వేసుకోవచ్చు అనే ఈక్వేషన్స్ కూడా మనం డెవలప్ చేయడం అనేది జరిగింది. మరి మెగ్నీషియం కూడా లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు గుజ్జులో ఆ అరటి పండులో గుజ్జు అనేది చాలా పసుపు రంగులో రావడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ మెగ్నీషియం ధాతులోపం వల్ల జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా కంటిన్యూస్గా అరటి పంటనే వేస్తూ మనం తగినటువంటి సేంద్రియ ఎరువులు వేయినప్పుడు ఈ మెగ్నీషియం లోపం అనేది చాలా ఎక్కువగా వచ్చి పంట నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాయ బయటికి బాగానే కనిపించినా ఎక్స్పోర్ట్కి వెళ్ళేటప్పటికి అది క్వాలిటీ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు ఈ కాల్షియం ధాతు లోప లక్షణం కూడా మనకి ఫోటోలు పంపిస్తూ ఉంటారు. ఈ కాల్షియం కూడా మనకి తగినంత మొత్తంలో వేసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారణ చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ముఖ్యంగా ఈ సిగతోక కానీ మనం చూసుకుంటే సిగతోక ఎక్కడి నుంచో రాదు. వర్షాలు పడినప్పుడు మన భూమిలో ఉండేటువంటి శిలీంధ్రమే కింద ఆకుల మీద పడి నష్టం కలుగజేస్తుంది. దీన్ని కూడా మనం కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోగలిగితే మన స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏ మందులు కొట్టాలనేది కూడా ఉన్నాయి. మీరు దీని తర్వాత కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా కూడా మనము మేనేజ్ చేసుకోవచ్చు. బంచ్ కేర్ యాక్టివిటీస్ కూడా మనం పక్కాగా చేసుకోవడం ద్వారా, ఇవన్నీ కూడా బంచ్ కేర్ యాక్టివిటీసు, వీటిని మనం పక్కాగా చేసుకోవడం ద్వారా కూడా ఈ క్వాలిటీ ప్రొడ్యూస్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి 2 వారాల ముందుగానే రెండో హస్తంలో మధ్య ఫింగరు 41 mm డయామీటరు, ఆఖరి హస్తము 35 మిల్లీమీటర్ల డయామీటర్ ఉంటేనే అది ఎక్స్పోర్ట్కి పనికిరావడం జరుగుతుంది. మరి పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక బ్రాండ్ అనేది ఉంటేనే మనము గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహ్యాద్రి ఫార్మ్స్ లాగా, అమూల్ లాగా మనకి కూడా అనంత బనానా అనే ఒక బ్రాండ్ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీనిలో డిపార్ట్మెంటు, యూనివర్సిటీసు, అదేవిధంగా ప్రభుత్వం, ఫార్మర్స్ అందరూ భాగస్వామ్యం అయినప్పుడు మనం తప్పకుండా 3 లక్షల కంటైనర్లని ఒక్క అనంతపూర్ నుంచి ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఇంకా దీని మీద డౌట్లు ఉన్న వాళ్ళు నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ రవీంద్ర గారు.